హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వెడ్డింగ్ స్పెషల్ పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్లలో కానీ చేసే దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి చూపిస్తానండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తింటే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి పచ్చడి కలుపుకొని తిన్నారంటే నోటికి అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక దోసకాయ తీసుకున్నానండి. ఒక చిన్న దోసకాయకి ఇక్కడ నేను ఒక 10-15 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి మీరు కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక 2 టమాటోలు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. చింతపండు నానబెట్టుకోని అవసరం లేదు, ఇలాగే వేసుకోవచ్చు. దోసకాయ కూడా పీల్ తీసుకొని అవసరం లేదండి, ఇలాగే వేసుకోవచ్చు. ఇలాగే వేసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది. మీరు ఇష్టమైతే ఉంచుకోవచ్చు, లేదంటే దీనిపైన ఉన్న తొక్కను తీసేసి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునే ముందర ఒక ముక్కను రుచి చూడండి. ఒక్కోసారి చేదుగా అనిపిస్తుంది. నేను తీసుకున్న దోసకాయ కొంచెం చేదుగా అనిపించింది, అందుకనేసి మరొక దోసకాయ తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి టమాటో కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 10-15 మెంతులు వేసుకున్నానండి. అలాగే అర స్పూను ధనియాలు, ఒక అర స్పూను జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకోవటం వల్ల ఈ దోసకాయ పచ్చడికి రుచి చాలా బాగుంటుందండి. ఇవన్నీ కూడా కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. పల్లీలన్నీ కూడా దోరగా ఇలా ఫ్రై అయిపోయేంత వరకు వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. వీటిని రోల్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు రోట్లో వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి పచ్చడి. ఇక్కడైతే నేను మిక్సీలోనే వేసుకుంటున్నాను. మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా కొంచెం బరకగా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలోనే మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటోలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి మీరు కారంని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇగోండి ఇలా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇగోండి 2 నిమిషాల తర్వాత అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఈ మాత్రం వేగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఇగోండి ఇదే మిక్సీ జార్లోనే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ధనియాలు అవి వేసుకున్నాం కదా, ఇందులోనే ఇవి కూడా యాడ్ చేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి పట్టుకోవాలండి. కొన్ని వీటిని అన్నిటినీ కూడా మిక్సీకి పట్టేసుకుందాము. గోండి ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని చూడండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇందులో మనం పల్లీలు యాడ్ చేస్తున్నాం కదా, తినేటప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పంటికి తగులుతూ. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకున్న ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకోండి. దోసకాయ ముక్కలు కట్ చేసుకునేటప్పుడు గింజలతో సహా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా అడుగు వరకు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత జస్ట్ ఒక 2 సెకండ్స్ పల్సిస్తే సరిపోతుందండి. మిక్సీ జార్లో ఎక్కువసేపు కూడా గ్రైండ్ చేయని అవసరం లేదు. మనకు దోసకాయ పచ్చడికి అక్కడక్కడ దోసకాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గోండి ఈ విధంగా మిక్సీ జార్లోకి పట్టేసుకున్నాను పచ్చడి అంతా కూడాను. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు అన్నీ, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు,
ఇవన్నీ కూడా బాగా చిటపటలాడిన తర్వాత కాస్త ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చడి అంతా వేసుకోవాలి. డైరెక్ట్ పచ్చడిలోకైనా కూడా ఈ తిరగమాత అనేది కలుపుకోవచ్చండి. లేదంటే ఇలా తిరగమాతలో పచ్చడి వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా మొత్తం అంతా తిరగమాత పట్టే విధంగా ఉంచుకున్న తర్వాత వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. గోండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తిరగమాత అంతా కూడా బాగా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుందండి. ఇది మనము బయట పెట్టేసుకుంటే ఒక 2 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఇదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఈ పచ్చడిని అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ అయితే. వీటిని అన్నంలోకే కాకుండా చపాతీలో కానీ, రోటీలో కానీ, వేటిలోకైనా కూడా ఈ పచ్చడి బాగుంటుంది. మనం పెళ్ళిళ్ళలో కానీ, హోటల్లో కానీ వెళ్ళినప్పుడు ఇలా దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటారు కదా, అదే టేస్ట్తోనే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఈ పచ్చడిని అన్నంలోకి కలుపుకొని కాసింత నెయ్యి కానీ, నూనె కానీ వేసుకొని కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి నోటికి. గోండి నేను ఇక్కడ కలిపి చూపిస్తాను. ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు మా పిల్లలు వెంటనే అడుగుతారనమాట కలిపి పెట్టేసేయమని. గోండి ఇలా పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. అంత బాగుంటుంది పచ్చడి అయితే. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మీలో ఎంతమందికి పచ్చళ్ళు అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం పచ్చళ్ళు అంటే. గోండి అక్కడక్కడ మనకి పల్లీలు తగులుతూ నోటికి ధనియాల ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా దోసకాయ పచ్చడిని పచ్చిమిర్చితో ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎంతమందికి ఈ దోసకాయ పచ్చడి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.